దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ఈ రోజున సన్మార్గం కార్యక్రమంలో మాతృదీవెన రామాయణంలో ఒక విశేషంగా ఉన్నది మాతృదీవెన. ఆ విశేషం ఏమిటో మనం పరిశీలిద్దాం. విశేషం ఏమిటంటే దీనిలో మాతృదీవెన తల్లి యొక్క దీవెన అని అర్థం. విశేషించి ఇందులో చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఇది. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళే ముందు తల్లి దగ్గరికి వచ్చాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తల్లి కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని దీవించింది. ఇక్కడ తల్లి దీవెన ఒక గొప్ప విశేషం. అసలు తల్లి అనేటువంటి మాటకు మాత అనే సంస్కృత పదానికి ఒక విశేషం ఏమిటంటే, వేదం ఏం చెప్పిందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని నలుగురు దేవతలను చెప్పింది. ఈ నలుగురు ప్రత్యక్షమైనటువంటి దేవతలు, అంటే మనకు కంటికి కనబడుతున్నారు. ఈ నలుగురిలో అంత ముఖ్యమైనటువంటి మొట్టమొదటి దేవత ఎవరంటే మాత. దేవ అనేటువంటి ఒక శబ్దం ఉంది. మాతృదేవో భవ. దేవ అని అంటే దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశించున్నది అని అర్థం, పవిత్రమైనది అని అర్థం. అనగా ఈ నలుగురు పవిత్రమైనటువంటి దివ్య కాంతులతో ప్రకాశించేటువంటి సాక్షాత్తుగా ప్రత్యక్ష దేవతలు అని అర్థం. కాబట్టి మాత అనేటువంటి ఆమె మనకు ఒక దేవత, కంటికి కనబడుతున్నటువంటి దేవత. కాబట్టి ఆ దేవతను మనం ఆరాధించాలి అనేటువంటి భావం. అనగా తల్లి యొక్క దీవెన కావాలి. తల్లియే పోషణ ప్రధానంగా. తల్లి యొక్క విశేషాన్ని గురించి కూడా మనకు అనేక విశేషాలు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, రామచంద్రమూర్తి అడవికి వెళుతుంటుంటే కౌసల్య చాలా విచారపడ్డది. మరి తప్పదు, ఇంకా వెళ్ళాలి, ఆయన వెళతానన్నాడు. కాబట్టి ఆ కౌసల్య ఏం చేసిందనంటే ఒక పెద్ద కార్యక్రమం చేసిందండి. ఏమిటంటే ఆ దేవతలకు అందరికి కూడా నమస్కారాలు పెట్టింది. పెద్ద పూజ ఒకటి చేసింది, నారాయణ స్వామి పూజ చేసి అంటే దీన్ని రక్ష అంటారు, కొంత ప్రస్తుత కాలంలో యంత్రం అని అంటారు, రక్ష అంటారు. ఆ రక్షను కట్టింది ఆ రామచంద్రమూర్తికి. ఆ రక్షను కడుతూ ఆ కౌసల్య అంటున్నది, సమస్త దేవతలారా, అష్టదిక్పాలకులారా, కాలము త్రికాలములారా, ఇట్లా ఈ విధంగా మొత్తం సమస్తము ఉన్నటువంటి నక్షత్రములారా, గ్రహములారా, మహర్షులారా అందరినీ ఉద్దేశించి చెప్పి, మా రామచంద్రమూర్తిని మీరు ఎల్లప్పుడూ రక్షింతురుగాక అని మాట చెబుతూ ఆ రక్ష రామచంద్రమూర్తికి కట్టేసింది. కట్టేసి ఎప్పుడు అంటున్నది, ఏవో గొప్ప విశేషం రామాయణంలో చెప్పుకునేటువంటి అత్యంత గొప్ప విశేషం ఏమిటంటే, ఎం పాలయసి ధర్మం త్వం. ఏ రామచంద్ర, ఎం పాలయసి ధర్మం, ఏ ధర్మాన్నైతే నీవు పట్టుకొని పరిపాలిస్తున్నావో, త్వం నిన్ను ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూలా, నీవు ధైర్యముతో ఈ పట్టుకున్నావే ఈ ధర్మాన్ని, ఆ ధర్మమే త్వాం అభిరక్షతు, త్వాం నిన్ను రక్షించుగాక. ఏ ధర్మాన్ని అయితే పట్టుకున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని ఆ కౌసల్య తల్లి దీవెన చేసింది. ఆ దీవెన రక్ష అయింది. చూసుకోండి, చివరికి మహాయుద్ధం చేశాడు. ఖరదూషణాదులతోటి 14,000 మంది రాక్షసులతోటి ఒక్కడే యుద్ధం చేసేసి గెలిచాడు. ఇక రామరావణ యుద్ధంలో చెప్పే పని లేదు. ఎంత గొప్ప విశేషము. వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉన్నది అని అంటే తల్లి దీవెన. ఇది ప్రధానమైనటువంటిది. తల్లి దీవెన లేకుండా, మాతృ యొక్క దీవెన లేకుండా ఎక్కడికి పోకూడదండి. ఇప్పుడు ఒక విశేషం, ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో అమెరికా పోతున్నారు ఇప్పుడు ఎక్కువగా. ఆ పోయేటువంటి వాళ్ళు తల్లి దీవెన తీసుకొని మరీ ఫ్లైట్ ఎక్కాలి. ఇది తెలుసుకోవాలి. తల్లి అంటే సహజంగా తండ్రి కూడా వస్తాడండి. సహజంగా తల్లి అంటే తండ్రి కూడా వస్తాడు, అంతేగాని తండ్రి అక్కర్లేదని కాదు. అక్కడ మాతృదేవోభవ, పితృదేవోభవ అని అన్నారు ఇద్దరు. ఎందుకంటే మాతృ పితృ ఈ శబ్దాలు ఎట్లా ఉంటాయి అని అంటే, స్త్రీలింగ శబ్దం ముందు ఉంటుంది, పుల్లింగ శబ్దం తర్వాత ఉంటుంది. మాతాపితరులు, లక్ష్మీనారాయణులు చూసుకోండి ఎలా ఉంటాయో. అందుకని ఇక్కడ విశేషం కూడా ఏంటంటే తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చారు అందనమాట. అందుకని ఎక్కడికైనా వెళుతున్నా కానీ మన భౌతికమైన ప్రస్తుత కాలంలో
తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని అడుగు వెయ్యరా ముందుకి. ఒక శుభకార్యములు నీవు ప్రారంభం చేస్తున్నావు, అప్పుడు తల్లి యొక్క దీవెన తీసుకొని నీవు ముందుకు అడుగు వేయము అని మనకు ఇందులో ప్రస్తుత కాలంలో తెలుసుకోవాల్సినటువంటిది. అలా రామచంద్రమూర్తి తల్లి దీవెన తీసుకొని ఆయన అడవికి వెళ్ళటానికి సిద్ధమైనాడు. సరే, రామచంద్రమూర్తితోటి పాటుగా పక్కన ఉన్నారు కదా ఎవరు, అసలైన లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎవరు? రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణం. అంత గొప్ప విశేషం అనమాట లక్ష్మణస్వామికి. మరి లక్ష్మణస్వామి ఏమి తీసుకున్నాడు దీవెన? లక్ష్మణస్వామి యొక్క తల్లి సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు. సుమిత్ర ఏమన్నదో తెలుసిన? అయ్యా నాయనా, నీవు ఆ రామచంద్రమూర్తి చెప్పినట్లుగానే విను, ధర్మానికి కట్టుబడి ఉండు అని అంటూ ఒక విశేషమైనటువంటి ఒక ఉపదేశం కూడా చేసింది. ఏమిటి విశేషమైనటువంటిది అంటే, గొప్ప విశేషం ఇక్కడ రామం దశరథం విద్ధి అన్నది. మొట్టమొదట రామం దశరథం విద్ధి, రామచంద్రమూర్తిని దశరథుడి మాదిరిగా తెలుసుకో అంటే, నీకు రామచంద్రమూర్తియే నీ తండ్రి అయిన దశరథ మహారాజు అని చెప్పింది. అంటే ఏమిటనమాట, నీకు దశరథుడు అక్కడ ఉంటాడు కదా, దశరథుడు అంటే తండ్రి కాబట్టి మంచి చెడు అన్నీ చూస్తుంటాడు, కాబట్టి నీ మంచి చెడు అంతా చూసేది మీ అన్నగారు అయినటువంటి రామచంద్రమూర్తి నీకు తండ్రి అని చెప్పింది. చూడండి ఎలా చెబుతున్నదో, ఎంత గొప్ప విశేషం. ఆ తల్లి దీవెన చూసుకోండి. అంటే ఏంటనమాట, పెద్దవాడు ఏమవుతాడు? అన్న తండ్రితోటి సమానము అని వేదము వంటి రామాయణం చెబుతున్నది. అన్న ఎవరితోటి సమానం? తండ్రితోటి సమానం. రామం దశరథం విద్ధి. ఇంకా విశేషం ఏంటనమాట, ఇంకోటి, సీతాదేవి జనకాత్మజాం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. మాం విద్ధి, మాం నన్ను ఏ విధంగా తెలుసుకుంటావనంటే జనకాత్మజాయాం అనగా సీతాదేవి. జానకి ఎవరంటే నేనే అనగా అర్థం. జానకిని తల్లి మాదిరిగా, నా మాదిరిగా చూసుకో. అన్న భార్య అయినటువంటి వదిన గారు ఏమవుతుందనమాట, తమ్ముడికి తల్లి. అది చెబుతున్నాడు. ఇది రామాయణం చెబుతున్నటువంటిది. అనగా అన్న యొక్క భార్య తనకు తల్లి, అన్నగారేమో తండ్రి. కాబట్టి వాళ్ళిద్దరూ తల్లి తండ్రులు అని చెప్పింది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అని చెప్పి, అయోధ్యాం అటవీం, అయోధ్యంలో ఉన్నావు, చాలా బాగా ఉంది అయోధ్య, చాలా సంతోషంగా ఉన్నావు, అక్కడ అడవిలో ఉంటున్నావు. అడవిలో ఏమని అర్థం చేసుకోవాలి? అడవిని నీవు అయోధ్య మాదిరిగా భావించి ఉండుము అని చెబుతున్నావు. చూసు అంటే సుమిత్ర చెప్పేటువంటి మాటలు చూసుకోండి ఎలా ఉన్నదో. ప్రస్తుత కాలంలో మరి ఆచరించాల్సినటువంటి విశేషాలు చూసుకోండి. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈయన దండకారణ్యానికి వెళ్ళిపోతున్నారు. వెళుతున్నారు కాబట్టి తల్లి ఏ విధంగా ఉపదేశాలు చేసింది చూడండి. ఆ ఉపదేశాల వలన ఆ లక్ష్మణస్వామిలో ఎంత మార్పు వచ్చిందండి. ఆ లక్ష్మణస్వామి 14 సంవత్సరాలు ఆ రామచంద్రమూర్తి సీతాదేవి వీళ్ళని సేవిస్తూ ఉన్నాడు. ఏమాత్రము తాను ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళని సేవిస్తూ ఉన్నాడు. అంత గొప్ప. ఇది కారణం ఏమిటి అని అంటే తల్లి యొక్క దీవెన అనగా మాతృ దీవెన. ఇది ప్రధానం. ఇది రామాయణం మనకు చెబుతున్నటువంటి గొప్ప విశేషమైనటువంటిది అన్నమాట. ఇట్లా కాబట్టి అలా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి వీళ్ళిద్దరూ కూడా తల్లి దీవెన తీసుకొని అరణ్యానికి వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నెరవేర్చటంలో గొప్ప విశేషాన్ని పొందారు. ఇట్లా ఆ సందర్భంలో ఆ కౌసల్య రక్ష కట్టింది రామచంద్రమూర్తికి. ఈ రక్ష కట్టేటప్పుడు ఆమె ఒక విశేషమైనటువంటి మంత్రాలు కూడా చదివింది. ఎందుకంటే రాక్షసులతోటి యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడు మరి శరీరానికి ఇబ్బంది కలుగుతుంది కదా. అందుకని అటువంటివి ఏమీ కూడా జరగకుండా ఉండటానికి కూడా ఓషధీ మంత్రాన్ని జపించింది. అది ఓషధీ మంత్రాన్ని, ఆ ఓషధీ మంత్రాన్ని జపించి ఆ రక్ష కట్టింది. పైగా ధర్మాన్ని పాలించేటువంటి వాడివి, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేటువంటి మాట కూడా ఈ విధంగా చెప్పిందనమాట. ఇట్లా విశేషమైనటువంటి మాట. కాబట్టి ఆ తల్లి యొక్క దీవెన చాలా గొప్పది. ఆ తల్లి యొక్క దీవెన కౌశల్య యొక్క మాతృ దీవెన ఎంతవరకు వచ్చిందనంటే చాలా గొప్ప విశేషాల్లో సందర్భంలో వచ్చింది. రాక్షస సంహార సందర్భంలో
తల్లి దీవెన ఎంతవరకు పనికొచ్చింది అని అంటే తాను రక్షణ పొందటానికే కాకుండా ఆ రాక్షస సంహారానికి ధర్మరక్షణానికి పనికొస్తుంది. మనకు ఒకసారంగా చూస్తుంటే ధర్మరక్షణకి ప్రధానమైనటువంటి రామచంద్రమూర్తిని అనుకుంటుంటే దాని వెనకమాల ఉన్నటువంటి కౌసల్యం ఉన్నది. అందుకనే రామచంద్రమూర్తిని ఏమంటారంటే కౌసల్యానందవర్ధన ఆ మాట వేస్తారు. అందుకనే రామచంద్రమూర్తిని మొట్టమొదట ఆ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అని మొదలుపెట్టాడు. కౌసల్యకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో చూసుకోండి. అంటే అర్థం ఏమిటనమాట, ఆ మాత యొక్క దీవెన, ఆ మాత యొక్క మరి యొక్క అభిప్రాయములు, మాత యొక్క విశేషమైనటువంటి ఆ సూక్తి ఏమిటనమాట, సూక్తి ధర్మమే నిన్ను రక్షించుగాక అనేటువంటి మాట కూడా చెప్పింది. కాబట్టి ధర్మంలో ఎల్లప్పుడూ నీవు స్థిరుడై ఉండుము అని ఆ విధంగా చెప్పింది ఆ కౌసల్య. ఆ కౌసల్య చెప్పినటువంటి మాటయే ఈ రావణ యుద్ధంలో రాముడు విజయం పొందటానికి ప్రధానమైనటువంటి మాతృదీవెన. అది గొప్ప విశేషమైనటువంటి. అలానే యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో రామలక్ష్మణులు నాగపాశబద్ధులైనారు. నాగపాశబద్ధులైపోయిన తర్వాత రక్షణ జరిగింది. తర్వాత గరుత్మంతుడు వచ్చాడు. సరే, ఇవన్నీ జరగాలి అని అంటే ఏమిటనమాట, తల్లి దీవెన అని అర్థం. అది మాతృ దీవెన. ఇదంతా గొప్ప విశేషం. మాతృ దీవెన ఉంటే మనకు ఎన్ని కష్టాలు వస్తున్నా కానీ అవి తొలగిపోతాయి. అందువలనే మనం ఏదైనా సరే ఒక ధర్మకార్యం ప్రారంభించామనుకోండి, ఓ ధర్మకార్యం, ఆ ధర్మకార్యం ప్రారంభించినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రులకు నమస్కారం చేసి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకొని ఆ ధర్మకార్యం మొదలుపెట్టాలి. నాకంతా తెలుసులే, నాకు వాళ్ళతోటి పని లేదు, వాళ్ళు వృద్ధులైనారులే అనేటువంటి మాటతోటి అవినయంగా కనుక ఉంటే అది అధర్మం అవుతుంది. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన రామాయణం చెబుతున్నటువంటి గొప్ప విశేషం అది. ఏ ధర్మకార్యాన్ని నువ్వు ప్రారంభం చేస్తున్నావో దానికి మూలం ఎవరు, తల్లిదండ్రులు అనేటువంటిది. ఆ తల్లిదండ్రులను సేవించుము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం పొందుము అని చెబుతున్నాడు. అంత గొప్ప విశేషమైనటువంటి దీనిలో ఇంకా విశేషం ఏంటంటే ఆ కౌసల్యామాత ఆమె ఎంత విచారంతో ఉన్నా కానీ ఆమె ధర్మరక్షణార్థము ఆ రామచంద్రమూర్తి వెళ్తాను అంటున్నాడు. అప్పుడు ఆమె అంటున్నది అనమాట, నేను కూడా వస్తానయ్యా అని అన్నది. ఎక్కడికి? ఆ అడవులకు వస్తానంటే రామచంద్రమూర్తి అంటాడు, నువ్వు కూడా వస్తే ఎట్లా, నువ్వు రావటం అనేటువంటిది ధర్మ విరుద్ధము. ఎందుకనగా రాజైనటువంటి దశరథుడు ఉన్నాడు, ఆ దశరథుడి దగ్గరే నీవు ఉండవలెను, భార్యాభర్తలు ఒకచోటే ఉండవలెను అనగా నీవు ఒక చోట ఆయన ఒక చోట ఉన్నటువంటిది అధర్మము అని ఆ కౌసల్యకి ధర్మోపదేశం కూడా చేశాడు. ఒక విశేషం. ఇంత విశేషాలు ఉన్నటువంటి ఏమిటనమాట, అంత గొప్ప విశేషాలు తల్లి యొక్క విశేషమే అనగా అర్థం ఏమిటి, ఇందులో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషాలు ఏమిటంటే ఆ కౌసల్యామాత ఆ నారాయణుణ్ణి, ఆ పరమాత్మను భావించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటం కూడా ఒక విశేషమైనటువంటిది ఇది ఇక్కడ. అనగా ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే అందరికీ సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి అయినటువంటి ఆమె కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా అందరికీ ఉండాలి అనేటువంటి విషయం కూడా ఇందులో కూడా కనపడుతూ ఉంటుంటుంది అనమాట. ఇది మనకు వాల్మీకి రామాయణంలో గొప్ప విశేషమైనటువంటివి ఇది అనమాట. ఇటువంటి దీవెనలు ఉన్నాయి, చూశారు, ఇంకా ఉన్నాయి. దీనికి మాతృ దీవెనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి విశేషాలు ఉన్నాయి. తల్లి యొక్క దీవెన తీసుకోవాలి. తల్లి యొక్క దీవెన తీసుకోకుండా యుద్ధానికి పోయినాడు ఎవరు, రావణాసురుడు. ఏమైనాడు, ఫలితం తెలిసింది. తల్లి ఏమన్నది, నీవు యుద్ధం వద్దు అని అన్నది. యుద్ధం అంటే విన్నాడా, వినలేదు. వినకుండా యుద్ధానికి పోయినాడు. ఫలితం ఏమైంది, చివరికి తనే కాకుండా తన వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించారు. మరి మాతృ దీవెన అనేటువంటి దానికి ఎంత పవర్ ఉందో, పవర్ అంటే శక్తి, ఇంగ్లీష్లో పవర్ అన్నా కానీ దీనిలో శక్తి, ఆ మాతృ దీవెనకి ఎంత శక్తి ఉన్నదో అపరిమితమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా ధర్మకార్యాలు, సత్కార్యాలు ఏవైనా ప్రారంభించే ముందు కూడా తల్లి దీవెన,
తండ్రి దీవెన, ఇంకా ఉంటే నీకు ఆచార్యులు ఉంటే ఆచార్యుల యొక్క దీవెన, ఈ విధంగా తీసుకొని ముందుకు నడవటము ఇదే సన్మార్గము. ఎవరైతే ఇట్లా ఈ విధంగా మాతృ దీవెన తీసుకొని సన్మార్గము నడుస్తూ ఉంటుంటారో వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు. శుభం భూయాత్.